నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. ఇవాళ దేశం మొత్తంలో గ్యాస్ కొరతతో కకావికలమవుతున్నది. పెట్రోలు డీజిల్ కొరత కూడా కొనసాగుతున్నది. గ్యాస్ కొరత లేదని, పెట్రోల్ డీజిల్ కొరత లేదని ప్రభుత్వము, మంత్రులు, ఆయిల్ కంపెనీలు కూడా ప్రకటిస్తున్నాయి. ఆయిల్ కంపెనీలు వినియోగదారుల మొబైల్లోకి మెసేజ్లు కూడా పంపిస్తున్నాయి. కానీ రోడ్డు మీద చూస్తే వందలాది వేలాది మంది ప్రజలు రోడ్డు ఎక్కి సిలిండర్లు పట్టుకొని రోడ్డు ఎక్కుతున్నారు. అటు ఢిల్లీ, పెద్ద పెద్ద పట్టణాల్లో, చిన్న టౌన్స్లో అన్ని చోట్ల అదే పరిస్థితి. ముఖ్యంగా నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో కూడా హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి చోట్ల వాణిజ్య గ్యాస్కి కొంత కొరత ఉందని చెప్తూనే అది కూడా పెద్ద సీరియస్ కొరత కాదని గవర్నమెంట్ చెప్తుంది. వంటకు సంబంధించిన, గృహ అవసరాలకు సంబంధించిన, ఇంటి అవసరాలకు సంబంధించిన గ్యాస్కి ఎలాంటి కొరత లేదని గవర్నమెంట్ చెప్తుంది. కానీ పరిస్థితి మాత్రం చూస్తుంటే అలా లేదు. వాణిజ్య గ్యాస్ లేక చాలా హోటళ్ళు, వేల హోటల్స్ ఇప్పటికే మూసేశారు. ముంబైలో 50% రెస్టారెంట్, హోటల్స్ మూసేశారు. పంజాబ్లో ఆ విధంగా ఉంది, ఢిల్లీలో మూసేశారు, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో కూడా 2 రోజులు ఇలాగే కొనసాగితే మూసేసుకోవాల్సి వస్తుందని హోటల్ పరిశ్రమ వాళ్ళు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా హోటల్స్ మూసివేత పరిస్థితుంది. ఇలా హోటల్స్ మూసివేత వల్ల కొన్ని లక్షల మంది ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడుతున్నారు. ఉద్యోగాలు 2 రోజులు లేవా, 3 రోజులు లేవా, ఇది 10 రోజులు కొనసాగుతుందా, ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. కానీ ఈ కొనసాగినన్ని రోజులు వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా రోడ్డు మీద పడే పరిస్థితి. గుజరాత్ లాంటి చోట్ల గ్రానైట్ కంపెనీలు కూడా గ్యాస్ లేకపోవడం వల్ల ఉత్పత్తి ఆగిపోయింది. అక్కడ కూడా కార్మికులు రోడ్డు మీద పడ్డారు. అక్కడే కాదు, చాలా చోట్ల గ్యాస్ ఆధారిత పరిశ్రమలు మొత్తం ఆగిపోతున్నాయి. అక్కడ గ్యాస్ దొరకటం లేదు, కొరత ఉన్నది. ఇంటికి సంబంధించిన గ్యాస్, ఇంటి అవసరాలకు ఉపయోగపడే గ్యాస్ కొరత లేదు అని చెప్తున్నారు. కానీ దేశవ్యాప్తంగా ఒక్కసారి మీరు చూస్తే అన్ని చోట్ల వందలాది మంది గ్యాస్ సిలిండర్లు పట్టుకొని నిలబడుతున్నారు, మీడియాతో మాట్లాడుతున్నారు. 5-6 రోజుల నుంచి నేను గ్యాస్ కోసం తిరుగుతున్నాను, నాకు దొరకట్లేదని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. గ్యాస్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే వంట గ్యాస్ కూడా ప్రభుత్వం చెప్తున్నట్టు కొరత లేదు అని ప్రభుత్వం చెప్పడం అబద్ధం అని తేలిపోతుంది. వంట గ్యాసు లేదు, వాణిజ్య గ్యాస్ అయితే, కమర్షియల్ గ్యాసు లేదు అని గవర్నమెంట్ ఒక రకంగా ఒప్పుకుంటుంది. పెట్రోల్ డీజిల్కి కూడా కొరత ఉందని చాలా చోట్ల, తమిళనాడులో పెట్రోల్ బంకుల్లో వందల మంది బార్లు తీరిన విజువల్స్ మనం చూసాం. నార్త్ ఇండియాలో అనేక పట్టణాల్లో వందల మంది బారులు తీరిన విజువల్స్ చూస్తున్నాం. కొన్ని చోట్ల ప్యానిక్ అయిపోయిన ప్రజలు 20 లీటర్ల వాటర్ బాటిల్ పట్టుకొచ్చి పెట్రోల్ నింపుకపోతున్న పరిస్థితి చూస్తున్నాం. ప్యానిక్ అయిపోతున్నారు, ఏమవుతుందో, రేపేమవుతుందో అనే భయం కూడా మరింత ఈ పరిస్థితిని దిగజారుస్తుంది. రోజు రోజుకు ప్రజలు ప్యానిక్ అయిపోయి, ప్రభుత్వం ఎన్నో చెప్తుంది, మేము కట్టడి చేస్తున్నాం, బ్లాక్ మార్కెట్ జరగకుండా కట్టడి చేశామని, అందరికీ ఆదేశాలు ఇస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ బ్లాక్ మార్కెట్ విచ్చలవిడిగా నడుస్తుంది. యుద్ధం జరుగుతుంది కాబట్టి గ్యాసు, ఆయిల్, పెట్రోలు కొరత ఉంది అనేది ఎప్పుడైతే ప్రజల మనసులోకి వెళ్ళిపోయిందో వెంటనే బ్లాక్ మార్కెట్ రంగంలోకి దిగారు. ఒక్కొక్క వాణిజ్య గ్యాస్ సిలిండర్ ఇప్పుడు 2,000, 3,000 బ్లాక్లో అమ్ముతున్నారు. ఇంటికి సంబంధించింది కూడా గ్యాస్ కూడా బ్లాక్లో అమ్ముతున్నారు. ఈ విధంగా బ్లాక్ మార్కెట్లు విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. దీని మీద ప్రభుత్వం మాటలే తప్ప ఎక్కడ చేతలు మాత్రం కనబడట్లేదు. ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది? మనం ముందస్తుగా ఏర్పాట్లు ఎందుకు చేసుకోలేకపోయాం? మన ఆయిల్ దిగుమతి, గ్యాస్ దిగుమతి ప్రధానంగా 80-90% దిగుమతులన్నీ హర్ముజ్ జలసంధి మీదుగానే రావాలి. మనం దిగుమతి ఎక్కడి నుంచి చేసుకుంటున్నాం? ప్రధానంగా దిగుమతి చేసుకునేది ఖతార్, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, బహ్రెయిన్, ఇరాక్ కూడా ఉంది కొంత భాగం. ఈ దేశాల నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవాలంటే హర్ముజ్ జలసంధి మీదుగానే మనకు ఆ ఓడలు వస్తాయి, షిప్పులు వస్తాయి. ఆ షిప్పులన్నింటినీ ఇరాన్ అక్కడ ఆపేసింది.
ఇరాన్ ఒక్క చైనా షిప్లను మాత్రమే అక్కడి నుంచి రావడానికి అనుమతిస్తుంది. ఆ జలసంధి మీద పూర్తిగా ఇరాన్ పట్టుంది. ఆ జలసంధి మీద ఏ షిప్పును రానివ్వడం లేదు. ప్రపంచంలో చాలా మేరకు దిగుమతులు ఎగుమతులు ఆ జలసంధి గుండానే నడుస్తాయి. కాబట్టి అక్కడ పట్టుకుంది ఇరాన్. దాంతో మొత్తం ఆర్థిక వ్యవస్థ భిన్నమయ్యే పరిస్థితి ఉంది. ప్రజలు గగ్గోలు పెడుతున్నారు గ్యాస్ లేక. దాదాపు గ్యాస్కి అలవాటు పడిపోయాం అందరం. ఇంటికి కావాల్సిన ఇంతకుముందు కట్టెల పొయ్యో కిరసనాయిల పొయ్యో ఉండేది. ఇప్పుడు కిరసనాయిలు ఎక్కడ లేని పరిస్థితి ఉంది. కట్టెలు ఎప్పుడో మర్చిపోయినాం. కట్టెలు కూడా దొరకట్లేదు. అడవులు కూడా నరికేసి కార్పొరేట్లకు ఇచ్చేస్తున్నారు. అడవులు కూడా లేవు ప్రస్తుతం. కట్టెలు కూడా దొరికే పరిస్థితి లేదు. ఉన్న గ్యాస్ పరిస్థితి ఏమో ఇది. యుద్ధం స్టార్ట్ అయ్యి 10 రోజులు కూడా కాలేదు. ఇంత దారుణమైన పరిస్థితి భారతదేశంలో ఉందంటే మనం ఎందుకు ముందస్తుగా ఆలోచించలేదు? ఎందుకు మన దగ్గర గ్యాస్ నిల్వలు లేకుండా పోయాయి? ఎన్ని రోజుల కోసం మనం గ్యాస్ నిల్వలు పెట్టుకుంటున్నాం? 10 రోజులు కూడా పెట్టుకోలేకపోయామా? ఈ పరిస్థితి వీటి పరిస్థితి 3-4 రోజుల నుంచే చాలా సీరియస్గా ఉంది. దేశంలో కొరత సీరియస్గా ఉంది. అంటే ఒక వారం రోజులకు సరిపడే గ్యాస్ కూడా మన దగ్గర లేదు. వారం రోజులకు సరిపడే ఆయిల్ కూడా మన దగ్గర లేని పరిస్థితి ఎందుకు వచ్చింది? మోడీ ప్రభుత్వం దగ్గర ఉన్న ప్లాన్ బి ఏంటి? ఒకవేళ ఈ పరిస్థితి వస్తే ఏం చేయాలనుకుంటున్నారు? ఏ ఫెయిల్ అయితే బి ఏం చేయాలనుకుంటున్నారు? ఆ ప్లాన్ ఏమైనా ఉందా? ఎలాంటి ప్లాన్స్ లేవు. నిన్నటిదాకా స్నేహపూరిత సంబంధాలున్న ఇరాన్తో ఇవాళ మనం చెడగొట్టుకున్నాం. మొన్నటికి మొన్న ఫిబ్రవరి 25వ తారీఖు మన దగ్గరికి ఇరాన్ షిప్ వచ్చింది మన నేవీతో కలిసి ఎక్సర్సైజులు చేయడానికి. అనేక దేశాలను ఆహ్వానించాం. మన స్నేహపూరితమైన దేశాలు, మిత్ర దేశాలన్నింటినీ ఆహ్వానించాం. దాంట్లో భాగంగా ఇరాన్ కూడా వచ్చింది. అంటే ఇరాన్ మనకు మిత్రదేశం. కొన్ని ఏళ్లుగా మనకి ఇరాన్ మిత్రదేశంగా ఉన్నది. మనం పైకి ఎన్ని కథలు చెప్తున్నా పూర్తిగా ఇజ్రాయిల్కు అమెరికాకు తల ఒగ్గి అమ్ముడుపోయి వాళ్ళు చెప్పు చేతుల్లో నడుస్తూ వాళ్ళు చెప్పినట్టల్లా చేస్తున్నాం. కాబట్టి కనీసం ఇరాన్ చీఫ్ చనిపోయినందుకు వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చే సత్తా మనకు లేదు. కాబట్టి అమెరికానో ఇజ్రాయిల్లో వెళ్ళి ఇంకొక దేశం మీద ఒక దేశాధిపతిని చంపేస్తే మాట్లాడే పరిస్థితి మనకు లేదంటే, వెనిజులా లాంటి దేశంలో కిడ్నాప్ చేసి అధ్యక్షుని ఎత్తుకెళ్తే గొంతు మనకు పెగల్లేదంటే మనం ఎంత వెన్నెముక లేకుండా తయారవుతున్నాం. ఒకప్పటి మన అలీన విధానం ఏమైందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏమన్నంటే మోడీ భక్తులు రెచ్చిపోతారు. ఇప్పుడు మోడీ భక్తులు మోడీనే కాకుండా అక్కడ ఇజ్రాయిల్ అమెరికాను కూడా పొగడ్డం మొదలుపెట్టారు. మనం ఇజ్రాయిల్ అమెరికాకు మద్దతుగా నిలబడ్డం అనేది మన దేశ ప్రయోజనాలకు నిజంగా లాభకరమా? అమెరికాకు లాభం, మనకు కాదు. అమెరికాకు లాభం. అమెరికాకు ఏది లాభమో అది మనం చేస్తున్నాం. అలీన దేశంగా ఉండాల్సిన భారతదేశం ఎందుకు లేదు ఇవాళ? రష్యా మనకు స్నేహపూరిత దేశం కదా, మిత్రదేశం కదా. అతి తక్కువ ధరకు మనకు మొన్నటిదాకా ఆయిల్ ఇచ్చింది. అది ఇవాళ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. అది అతి తక్కువ. మిగతా వాళ్ళు ఈ ఖతర్లో, సౌదీ అరేబియాలో ఇలాంటి ఈ దేశాల్లో మనం కొంటున్న రేటు కంటే కూడా చాలా తక్కువ రేటు రష్యా మనకు ఆయిల్ అమ్ముతున్నది. దాన్ని ఆపేయమని, కొనొద్దని అమెరికా ఆర్డర్ ఇచ్చేసరికి చుప్చాప్ కొనడం మానేశాం. ట్రంప్ లేవమంటే లేస్తాడు, మోడీ కూర్చోమంటే కూర్చుంటాడు. అది పరిస్థితి. ఎంత అవమానించినా వాళ్ళు చెప్పినట్టు వినే పరిస్థితి. రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటే ఈ పరిస్థితి రాకపోయేది. ఇరాన్ దగ్గర నుంచి కొనుక్కుంటే ఈ పరిస్థితి రాకపోయేది కదా. నువ్వు ఖతర్ దగ్గర కొనొద్దనట్లేదు. ఖతరు, సౌదీ అరేబియా ఎక్కడ వీలున్న చోట్లలో కొను. కానీ తక్కువ ధరకు వస్తున్న చోట కొనకుండా ఎక్కువ ధరకు కావాలని అమెరికా ఎక్కడ కొనమంటే అక్కడ కొనుక్కోవడం అనేది ఎట్లా సరైనది అవుతుంది? ఇది అద్భుతమైన విదేశీ విధానం అని కథలు చెప్తున్నావు కదా. దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టేది ఏం విదేశీ విధానం? ఎవరి కోసమే విదేశీ విధానం? అదానీనో, అనిల్ అంబానీనో, మీ మంత్రివర్గంలో మంత్రులను, మిమ్మల్ని ప్రధానమంత్రిలో కాపాడుకోవడానికి ఈ విధానాలు ఉంటాయా? ఇంత దారుణమైన పరిస్థితి వల్ల ఈ విధంగా ఉంటే, ఒకవైపు డొమెస్టిక్ గ్యాస్ ధర 60 రూపాయలు పెంచేశారు.
అలాగే కమర్షియల్ గ్యాస్ ధర కూడా ఇష్టం వచ్చినట్టు పెంచుతూ ఉన్నారు. చాలాసార్లు పెంచారు, మళ్ళీ పెంచారు. మరోవైపు ఏమో గ్యాసే దొరకని పరిస్థితి. ఈ పరిస్థితులుంటే ఇంకొక వైపు మన నేషనల్ ఛానల్స్ వాటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మోడీ కంటే, మోడీ భక్తుల కంటే ఎక్కువగా మోడీకి భజనలు చేసేది నేషనల్ ఛానల్స్. ఒక చౌదరి అని ఉన్నాడు, ఒక ఆయన నేషనల్ ఛానల్స్లో మోడీ భక్తుడిగా ప్రసిద్ధి. ఆయన డీడీలో ఉంటాడు. పాకిస్తాన్లో ఎంత దారుణమైన పరిస్థితి ఉంది, గ్యాస్ దొరక్క, పెట్రోల్ దొరక్క ఎన్ని కష్టాలు పడుతున్నారు అని స్టోరీలు ప్రసారాలు చేస్తుంటాడు. భారతదేశంలో కళ్ళ ముందు కనబడుతున్నది, దీన్ని పక్కన పెట్టేసి పాకిస్తాన్లో పాపం ప్రజలు విపరీతంగా ఇబ్బంది. పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఉంది ఆయనకు నిజంగానే. చైనాలో ఇబ్బంది పడుతున్నారు, పాకిస్తాన్లో ఇబ్బంది పడుతున్నారు. ఎవరి కోసం ఈ కథలు? ఇంకొక ఛానల్ అయినా కట్టెల పొయ్యి వాడడం వల్ల 10 ఉపయోగాలు అని ఒక పెద్ద వార్త ప్రసారం చేస్తాడు. కట్టెల పొయ్యి వాడడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుందట, వంట బ్రహ్మాండంగా ఉంటుందట. 10 ఉపయోగాలు. ఎవరి కోసం? ఎవరిని సంతృప్తిపరచడం కోసం ఈ పనికిమాలిన కథనాలన్నీ? భారతదేశంలో నీ కళ్ళ ముందు కనబడట్లేదు. ప్రతి ఊర్లో, ప్రతి టౌన్లో వందలాది మంది లైన్లు కడుతున్న పరిస్థితి, గ్యాస్ దొరకని పరిస్థితి కనబడడం లేదా? ప్రభుత్వమే బహిరంగంగానే 21 రోజులకు ఒకసారి బుక్ చేయాల్సిన గ్యాస్ని ఇప్పుడు 25 రోజులని పెంచింది. అంటే ప్రభుత్వం ఒకవైపు బయటికి ఎన్ని కబుర్లు చెప్పినా ఒకవైపు ఒప్పుకుంటూనే ఉంది పరోక్షంగా పరిస్థితి బాగాలేదని. పోనీ 21 నుంచి 25కి పెంచడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఆ 25 రోజులకు కూడా దొరకట్లేదు. ఇప్పుడు గ్యాస్ బుక్ చేయండి, ఎన్ని రోజులకు వస్తుంది? గతంలో అయితే వెంటనే నెక్స్ట్ డేనే వచ్చేది. ఇప్పుడు వచ్చే పరిస్థితి ఉందా? అనేక చోట్ల అసలు రోజుల వారాల తరబడి గ్యాస్ రాని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంకో 10 రోజులు ఇది కొనసాగితే మన దేశ పరిస్థితి ఏంది? హోటల్స్ పూర్తిగా మూసేస్తారు. సరే, హోటల్స్ మూసేయడం వల్ల వ్యాపారస్తులు దెబ్బతినడమే కాదు, హోటల్ పరిశ్రమలో పనిచేసే లక్షలాది మంది కార్మికులు రోడ్డు మీదే పడతారు. అనేక పరిశ్రమలు మూతపడిపోతాయి. దాంట్లో ఆ పరిశ్రమలో పనిచేసే లక్షలాది మంది కార్మికులు రోడ్డు మీద పడతారు. ఇక వంట గ్యాస్ దొరక్కపోవడం వల్ల అనేక, ముఖ్యంగా మధ్యతరగతి ఇళ్లలో చాలా మధ్యతరగతి పేదవాళ్ళు, ఇప్పుడు పేదవాళ్ళకు కూడా గ్యాస్, ఖచ్చితంగా గ్యాస్ తప్ప వేరే మార్గం లేదు. మధ్యతరగతి పేదవాళ్ళ ఇళ్లలో చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. వంట వండుకొని తినే పరిస్థితి ఉండదు. ఈ మధ్య సోషల్ మీడియాలో, ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొన్ని పాత వీడియోలు ప్రచారం అవుతున్నాయి. ఇప్పుడు మనం చేయాల్సింది అదే. మోడీ ఒకసారి మాట్లాడుతూ మురికి కాలువల నుంచి గ్యాస్ తయారు చేయడం ఎలా? మన భారతదేశం ఎంత గొప్పదంటే, మురికి కాలువల నుంచి ఒక టీ షాప్ అతన్ని నేను చూశాను. మురికి కాలువల నుంచి పైపులు పెట్టి గ్యాస్ తయారు చేస్తూ గ్యాస్ నుంచి టీ తయారు చేస్తున్నాడు అని ఉపన్యాసం ఇస్తున్నాడు బహిరంగంగా. ఇప్పుడు మన పరిస్థితి. ఆ టీవీ ఛానల్ చెప్పినట్టు కట్టెల పొయ్యి వాడుకోవాలి, మోడీ గారు చెప్పినట్టు మురికి కాలువ నుంచి గ్యాస్ తీసే పని మొదలు పెట్టాలి. నిజంగానే గ్యాస్ తీయగలిగితే అద్భుతం. మన భారతదేశం మోడీ గారి పాలనలో ఇక మురికి కాలువల నుంచి కూడా గ్యాస్ తీయడం మొదలు పెడితే ప్రపంచంలో ఎన్ని యుద్ధాలు జరిగినా మనకేం బాధ లేదు. అంటే మురికి దేశం నిండా ఎక్కడ చూసినా అడుగడుగున మురికి నీళ్ళు, మురికి ఉంటుంది. కాబట్టి గ్యాస్ కదువు ఉండదు. ఆ పనైనా మోడీ చేస్తే ఆ మురికి నీళ్ళల్లోంచి, మురికి కాలువల్లోంచి ఆయన గ్యాస్ తీయడం మొదలు పెడితే ఈ గ్యాస్ కొరత అనే బాధ ఉండదు. ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా కూడా ప్రభుత్వం మేల్కోకుండా ఇవాళ ఇరాన్తో ఏదో చర్చలు జరిపారు విదేశాంగ మంత్రి అని వినబడుతున్నది. నిజం కావచ్చు, కాకపోవచ్చు, ప్రచారం కూడా కావచ్చు. ఇరాన్తో చర్చలు జరిపారు, ఇరాన్ మన షిప్లను వదలడానికి సిద్ధంగా ఉన్నది అని. అసలు ఇరాన్ మన షిప్లను ఆపడానికి కారణం ఏంటి? దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించాల్సిన అవసరమే లేదనుకుంటున్నారా? నువ్వు అమెరికా, ఇజ్రాయెల్ చెప్పినట్టల్లా వింటూ ఎప్స్టీన్ ఫైల్స్లో నీ పేరు ఉండడం వల్ల అవి ఎక్కడ బయటకు వస్తాయనే భయంతో నీ అత్యంత ప్రాణ స్నేహితులు అనిల్ అంబానీ ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నాడు. అదానీ మీద పెద్ద కేసులు ఉన్నాయి అమెరికాలో. మీ మంత్రివర్గంలో
ఒక మంత్రి ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నాడు. వీటన్నిటిని కప్పిపుచ్చుకోవడం కోసం, అవన్నీ మిగతా విషయాలు మొత్తం బయటికి రాకుండా ఉండడం కోసం ఇజ్రాయెల్ చెప్పినట్టల్లా ఆడతాం. ఎందుకంటే ఎప్స్టీన్ ఇజ్రాయెల్ ఏజెంట్, మొసాద్ ఏజెంట్ అని బహిరంగమైన విషయం అది. మొసాద్ ఏజెంట్గా పనిచేశాడు. ఇంతమందిని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు, పెద్ద పెద్ద వాళ్ళందరినీ. ట్రంప్ కావచ్చు, అంతకుముందు బిల్ క్లింటన్, చాలామంది ఉన్నారు. పెట్టుబడిదారులు, కార్పొరేట్ అధిపతులు, రాజకీయ నాయకులు, వివిధ దేశాల రాజకీయ నాయకులు, బ్రిటన్ రాజులు. మన దేశంలో మోడీ పేరు కూడా వచ్చింది ఎప్స్టీన్ ఫైల్స్లో. అనిల్ అంబానీ, ఇట్లా ఎంతోమందిని రక్షించడానికి మోడీ, మన దేశ ఆయన ప్రాణమిత్రులను రక్షించడానికి మోడీ అమెరికా ఇజ్రాయెల్ చెప్పినట్టల్లా వింటున్నాడా? దానివల్ల దేశ ప్రజలు అన్యాయమైపోతున్నారు. మోడీ తీసుకున్న ఏ నిర్ణయం కూడా ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకోలేదు. గతంలో నోట్ల రద్దప్పుడు ఏ విధంగానైతే వారాల తరబడి బ్యాంకుల దగ్గర వృద్ధులు, పిల్లల్ని ఎత్తుకొని మహిళలు, పురుషులు వారాల తరబడి లైన్లలో నిలబడ్డారో, పొద్దున్న నుంచి అర్ధరాత్రి దాకా రాత్రుళ్ళు కూడా నిలబడ్డారో, అట్లా ఇప్పుడు సిలిండర్లు పట్టుకొని నిలబడుతున్నారు. ఎప్పుడు ప్రజలను లైన్లో నిలబెట్టి ఇంకేది ఆలోచించకుండా లైన్లో నిలబడడం, ఇవాళ సిలిండర్ దొరకడం ఎట్లా, ఇవాళ నా నోట్లు మారడం ఎట్లా, ఇది తప్ప ఇంకోటి లేదు. ఆ పరిస్థితి సృష్టించి ఆయన చేసిన దుర్మార్గాలన్నింటినీ ప్రజల మనసుల్లో చేరకుండా తప్పించుకునే వ్యవహారం ఇదంతా. ఎవరి కోసం ఆయన చేస్తున్న ఇవాళ పరిపాలన భారతదేశ ప్రజలకేమైనా ఉపయోగపడుతుందా? కార్పొరేట్ కంపెనీలకు తప్ప. వాళ్ళని కాపాడడం కోసం ప్రజల మీద దాడులు చేస్తాడు, వాళ్ళని కాపాడడం కోసం అమెరికా చెప్పినట్టల్లా, ఇజ్రాయెల్ చెప్పినట్టల్లా ఆడతాడు. అది నేను చెప్పిన విషయమే కాదు, ఎప్స్టీన్ ఫైల్స్లోనే ఉంది. ఇజ్రాయెల్ పోయినప్పుడు ట్రంప్ ఆనందం కోసం మోడీ ఏం చేశాడో ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నది. అది ఎవరో కొత్తగా సృష్టించాల్సిన అవసరం లేదు. మోడీ గురించి ప్రపంచమంతా నవ్వుకుంటున్నారు. మనం మోడీ లాంటి వాడిని ఎన్నుకున్నందుకు, బీజేపీ పార్టీ పాలన కొనసాగుతున్నందుకు భారతదేశ పరిస్థితి చూసి ఇతర దేశాల వాళ్ళు నవ్వుకుంటున్నారు. మోడీ భక్తులకు చాలా గొప్పగా ఉండొచ్చు. వీడియోలో ఇప్పటికీ చూస్తున్నాం, సిలిండర్ ధర 5,000 పర్వాలేదు, మేము కొనుక్కుంటాం, కానీ మాకు మోడీయే కావాలి. చావండి. మీలాంటి వాళ్ళు కొంతమంది మోడీ నాయకత్వంలో వెళ్ళి ఇజ్రాయెల్కు, అమెరికాకు సపోర్ట్గా ఇరాన్ మీద యుద్ధం చేసుకోండి. మీకోసం మేమందరం ఎందుకు చావాలి? ఇజ్రాయిలు, అమెరికా, ట్రంప్, నెతన్యాహు కాపాడే కార్పొరేట్ ప్రయోజనాల కోసం అమెరికా ప్రజలు బలి కావాలి, ఇజ్రాయెల్ ప్రజలు బలి కావాలి. వాళ్ళకు సపోర్ట్ చేస్తూ మోడీ ఆడుతున్న నాటకం కోసం ఈ దేశ ప్రజలు బలి కావాలి. ఎందుకు కావాలి? భక్తులు ఎవరైనా బలి అయితే బలవండి. ప్రజలందరూ, మేమందరం ఎందుకు బలి కావాలి మీకోసం? ఓటేసిన పాపానికి భారతదేశ ప్రజలు ఇవాళ మూల్యం చెల్లించుకుంటున్నారు. మోడీకి ఓటేసిన పాపానికి, బీజేపీకి ఓటేసిన పాపానికి. ఇంకా నిజం చెప్పాలంటే ఓటు వేయాల్సిన అవసరం కూడా లేదు. చాలాసార్లు చెప్పుకున్నాం, ఓట్లు వేయకుండానే గెలుస్తాడు ఆయన. ఓట్లు మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా వేసినా సరే బీజేపీ గెలుస్తుంది. ఓటు చోరీ, అంత దారుణమైన పరిస్థితులు దేశంలో ఉన్నాయి. ఇవాళ నిజంగానే మీడియా, మోడీ భక్త మీడియా ప్రచారం చేస్తున్నట్టు నిజంగానే జరిగితే మన విదేశాంగ మంత్రి ఇరాన్ విదేశాంగ మంత్రితో చర్చలు జరిపి షిప్పులు రావడానికి దారి సుగమం చేస్తే ఒక 4-5 రోజుల్లో, లేకపోతే 2-3 రోజుల్లోనో పరిస్థితి మెరుగవుతుంది. లేదంటే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది, యుద్ధం అలాగే కొనసాగుతుంది. ఒకవైపు యుద్ధంలో తీవ్ర నష్టాల పాలైన ఇజ్రాయిల్, అమెరికా వెనక్కి తగ్గడానికి చూస్తున్నారనేది మనకు కనబడుతున్నది. ఇజ్రాయిల్ దెబ్బతిన్నది, కానీ అతి తీవ్రంగా దెబ్బతిన్నది అమెరికా, ఇజ్రాయిల్. వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతిన్నాయి, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే పరిస్థితి వచ్చింది. కాబట్టి వెనక్కి తగ్గుతున్నదనే వార్తలు వస్తున్నాయి. అందులో నిజమెంతుందో అనేది తేలాల్సి ఉన్నది. యుద్ధం ఆగిపోతే మనకు మళ్ళీ గ్యాసు, ఆయిల్ సరఫరా సజావుగా సాగితే మన పరిస్థితి కొంత మెరుగవుతుంది. లేదంటే భారతదేశ పరిస్థితి
ఈ యుద్ధం వల్ల ఎవరెవరో చేసుకుంటున్న యుద్ధం వల్ల మనం దాంట్లో మనం తీసుకున్న స్టాండ్ వల్ల మనం అంటే మనం కాదు, మన దేశ ప్రభుత్వం అంటే దేశం కాదు, దేశ ప్రజలు కాదు, అది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం అంటే దేశం కాదు. ఈ దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు తీసుకున్న స్టాండ్ను వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. మన అలీన విధానం ఏదైతే ఉందో, విదేశాంగ విధానం అంటే మన అలీన విధానం, యుద్ధానికి వ్యతిరేకమైన విధానం, శాంతిని బోధించే విధానం. మొదటి నుంచి మనం యుద్ధాన్ని వ్యతిరేకిస్తాం. ఇప్పుడు కథలు చెప్తారు యుద్ధాన్ని మేము కూడా వ్యతిరేకిస్తున్నాం, కానీ మద్దతు ఇచ్చేది అగ్రరాజ్యాలకు మద్దతు ఇస్తారు. అమెరికా, ఇజ్రాయెల్ లాంటి దేశాలకు మద్దతు ఇస్తారు. ఎన్నడూ లేదు భారతదేశం చరిత్రలో ఇట్లా చేసిన పరిస్థితి, ఎన్నడూ లేదు. అమెరికాకు డప్పు కొట్టి మన ప్రయోజనాలు, భారతదేశ ప్రయోజనాలు అమెరికా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం అనేది ఎన్నడూ లేదు. మన సార్వభౌమాధికారాన్ని ఇంత దారుణంగా కించపరచడం అనేది ఎన్నడూ లేదు. ఆ పరిస్థితి వాళ్ళ మోడీ తీసుకొచ్చాడు. మోడీ కాకపోతే ఆర్ఎస్ఎస్ నియమించిన రేపు ఇంకొకళ్ళు కావచ్చు. ఆర్ఎస్ఎస్ తీసుకొచ్చినది. థ్యాంక్ యూ వెరీ మచ్.